నాకు ఈ జర్నీ వచ్చి చాలా ఇంపార్టెంట్ జర్నీ అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే మనం ప్రస్తుతం టైం చూడండి 1:20 అయితే అవుతుంది. సో ఇంకా బస్సు అవుటర్ వ్యూ కూడా చూసుకోండి ఎట్లా ఉందని. హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్వెల్ బ్లాగ్స్. సో ప్రస్తుతం మీ వల్ల నేను కరీంనగర్ బస్ స్టాప్లో ఉన్నానండి. ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను ఫ్రమ్ కరీంనగర్ బస్ స్టాప్ టు జేబీఎస్. సో మన టీజీఎస్ఆర్టీసీ ఒక కొత్త బస్సెస్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారండి ఫ్రమ్ కరీంనగర్ బస్ స్టాప్ టు జేబీఎస్. అదే మన ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరియస్ బస్సెస్. సో ఇది వచ్చి మనకి 29 సెప్టెంబర్ 2024 అయితే స్టార్ట్ అయింది మనకి ఫ్రమ్ కరీంనగర్ బస్ స్టాప్ టు జేబీఎస్. సో నేను ఇవాళ ఆ బస్ జర్నీ అయితే మీకు అయితే చేయబోతున్నాను. నాకు టికెట్ కాస్ట్ వచ్చి నాకు 370 రూపీస్ అయితే అయిందండి. సో మనం దాదాపు 3 అవర్స్ జర్నీ అయితే చేయబోతున్నాం మనం కరీంనగర్ నుంచి జేబీఎస్. అండ్ కిలోమీటర్స్ చూస్తే మనం 172 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం మనము. ఇదిగోండి మన కరీంనగర్ బస్ స్టాప్. సో ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4 డైరెక్ట్ 23 or 24 దాకా ఉంటుంది మనకి ప్లాట్ఫామ్స్ కరీంనగర్ బస్ స్టాప్లో. సో మన గవర్నమెంట్ అయితే ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారండి ఈ ఎలక్ట్రిక్ బస్సు స్టార్ట్ చేసి మనకి ఫ్రమ్ కరీంనగర్ టు జేబీఎస్ టు కరీంనగర్. సో వేరే రూట్లో కూడా అయితే ఉందనుకుంటా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్, మనకి అంత ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఈ రూట్లో అయితే నాకు తెలిసింది మనకు బస్సెస్ అయితే ఉంది ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరియస్ బస్సెస్. సో అందుకోసం ఈ జర్నీ అయితే నేను చేస్తున్నాను. అండ్ ఎవరైతే ఈ వీడియో అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారండి, వెరీ వామ్ వెల్కమ్. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ జర్నీలని ఇవ్వబోతున్నాను. చూడండి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి 19 దాకా మొత్తం హైదరాబాద్ బస్సెస్ ఉంది మనకి. మొత్తం హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ ఉంది. సో సూపర్ లగ్జరీ బస్ ఉంది, ఎలక్ట్రిక్ బస్ ఉంది, టీఎస్ఆర్టీసీ లహరి బస్సు ఉంది, రాజధాని బస్సు ఉంది. ఇలాంటి ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా అయితే ఉంది మనకి హైదరాబాద్ చేరడానికి. సో నాకు ఈ జర్నీ చాలా ఇంపార్టెంట్ జర్నీ అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే చాలామంది అయితే ట్రావెల్ అయితే చేస్తారు ఫ్రమ్ కరీంనగర్ బస్ స్టాప్ టు జేబీఎస్, హైదరాబాద్కి అయితే పోతారు. సో నా డిపార్చర్ టైం వచ్చేయండి 1:40 ఫ్రమ్ కరీంనగర్ బస్ స్టాప్ నుంచి. అండ్ మనం జేబీఎస్ ఆల్మోస్ట్ 4:40కి అయితే మనం చేరబోతున్నాము. ప్రస్తుతం టైం చూడండి 1:20 అయితే అవుతుంది. సో ఇంకా 20 మినిట్స్ అయితే ఉంది మనం బస్ స్టార్ట్ అవ్వడానికి. చూడండి ప్రస్తుతం మన బస్ అయితే వచ్చింది. సో మన బస్ అయితే చేంజ్ చేశారండి. ఇప్పుడు 7045 కాదు 7043లో కూర్చోమంటున్నారు. సో అవుటర్ బ్లూక్ అయితే చూడండి ఒకసారి బస్సు. ఇక్కడ లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ సూపర్ లగ్జరియస్ బస్ ఎలక్ట్రిక్ బస్ 100% ఎలక్ట్రిక్ ఇది. అండ్ వెంకల్ చూడండి ఒకసారి అవుటర్ బ్లూక్ అయితే చూడండి వెంకల. ఇక్కడ టీజీఎస్ఆర్టీసీ లోగో అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ కూడా ఒకసారి చూడండి డ్రైవర్ క్యాబిన్ ఇది. మనం చూడండి సీట్స్ వచ్చి ఇట్లా ఊర ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ ఏమంటే మనకి సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు, ఇండివిజువల్కి సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి యూఎస్బి సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇండివిజువల్ స్వీట్స్కి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ కూడా ఇటు సైడ్ ఇచ్చారు. అది ఒక్కసారి బస్సులో పడైతే కూడా చూసుకోండి ఒకసారి ఎట్లా ఉందని. అండ్ ఇక్కడ మనకి ఒక బాటిల్ హోల్డర్ ఇట్లా ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ బుక్స్ పేపర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ హోల్డర్. ఇటు సైడ్ కూడా సేమ్ ఉంది మనకి. అండ్ ఇంకా ఫుడ్ రేస్ కూడా చాలా వైడ్గా ఉంది ఇక్కడ మనకి. ఇంకా అక్కడ వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది ఒక బస్, ఒక ఎయిర్ సస్పెన్షన్ బస్ అండి. చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి ట్రావెల్ చేయడానికి. సో ఇక్కడ మన బస్సు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ లేట్ అండి. ఎందుకంటే మన ఏదైతే 7045 సర్వీస్ నెంబర్ ఉందో అది వెంకల ఉంది బస్సు, ఇంకా స్టార్ట్ కాలే. సో మనల్ని వచ్చి 7043 బస్సు అయితే కూర్చోబెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ అది లేట్ నడుస్తుంది. ఇది కూడా లేట్ కావాలని ఈ బస్సు అయితే మనకి కూర్చోబెట్టారు 7043లో. అండ్ చూడండి మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది కరీంనగర్ బస్ స్టాప్ నుంచి.
ఆల్మోస్ట్ చూడండి మన బస్సు 2:40కి అయితే స్టార్ట్ అయింది కరీంనగర్ బస్ స్టాప్ నుంచి. 1 hour లేట్. ఈ వ్యూ అయితే సూపర్ ఉందండి. ఆ బ్రిడ్జ్ చూస్తుంటే మనం సేమ్ హైదరాబాద్లో మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, సేమ్ అలాగే కనిపిస్తుంది మనకి. మన బస్ ఒక స్పీడ్ చూడండి, 78, 75. ఈ బస్కి ఒక స్పీడ్ వచ్చి 80 km/h అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ ఆ స్పీడ్ అయితే వెళ్తుంది ఈ బస్సు. ఇప్పుడు మనం టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాం అండి. సో మనం ఇప్పుడు వచ్చి సిద్దిపేట అవుటర్లో అయితే ఉంటామండి మనము. చేస్తున్నాము. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది. సో ఆడ నుంచి మన ట్రైన్స్ అయితే పోతుంది మనకి. ఎక్కడో వైష్ణవి రాఘవేంద్ర హోటల్ దగ్గర ఆపారు. ఇక్కడ చిన్న బ్రేక్ అంట, వాష్రూమ్ బ్రేక్. ఇక్కడ ఇప్పుడు మన 10 minutes బ్రేక్ ఇప్పుడు. సో ఇంకా మనం ఇప్పుడు 1.5 hour జర్నీ అయితే చేయాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 6 o'clock రీచ్ అవుదామో తెలియదు ఇప్పుడు హైదరాబాద్కి. బస్సు అవుటర్ వ్యూ కూడా చూసుకోండి ఎట్లా ఉందని. సూపర్ లగ్జరీస్ బస్, ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీస్ బస్. మన బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చిన్న బ్రేక్ తర్వాత. సో మనం ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చేసామండి. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే ఇది ముంబై బెంగళూరు అయితే పోతుంది. స్ట్రైట్ పోతే మన హైదరాబాద్ పోతే చేరుతాం మనము.
సో టైం చూడండి, ప్రస్తుతం వచ్చి ఇప్పుడు 5:15 అయితే అవుతుంది. సో ప్రజెంట్ వచ్చి మనం షామీర్పేట వచ్చేసాము. హైదరాబాద్కి ఇంకో 26 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు ఇంకో 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మనం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ మనం వచ్చి ఇప్పుడు లాల్ బజార్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. సాయంత్రం 5 గంటలు 6 గంటలు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మనకు. అబ్బా సిగ్నలేషన్, థ్యాంక్ గాడ్. देने वाली बच्ची को पूरा काम इसमें लगता बोले सब रुपये बोलिए करते उसकी टेंशन है. हम बोल रहे थे क्या बोलना भाई, सब बोल रहे थे सब बोलते ना रे भाई पूरा काम मुझसे कराने लगा बाहर से हो रहा हो वैसा बोले तो जैसा रहेगा. लेकिन नहीं नौकरा नहीं है कि आजकल काम नहीं है. कपड़े धोने की मशीन आ गई, काम वाले कैसा बोले ऐसा बोलते हुए सुना रहे थे. సో మనం వచ్చి లాల్ బజార్లో అయితే దిగేసినామండి. ఎందుకంటే జేబీఎస్ అయితే పోతలే, నేను ఒక చిన్న పని ఉంది, ఆ చిన్న పని చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. సో ఈ బ్లాగ్ ఎట్లా మీకు నచ్చిందండి, ఫ్రమ్ కరీంనగర్ టు హైదరాబాద్, కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేయబోతున్నాను అండి. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బై బాయ్.